ఖాదర్. జస్ట్ ఈ వీడియోస్ నేను నా ట్రేడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నా. మనకి ఇవాళ మార్కెట్ ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మనకి ప్రీవియస్ లో దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటుంది. సో అప్ సైడ్ కూడా మనకి సెల్లర్స్ ఉన్నారు, ఎందుకంటే ప్రీవియస్ మనకి మార్కెట్ డౌన్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఒక సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ చేసి చూసారా, కొంచెం కొద్ది గొప్ప రీట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ మనం ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక డబుల్ బాటమ్ చూపిస్తుంది. సో ఇక్కడ బయర్స్ వస్తారు గ్యాప్ అప్లో. సో వాళ్ళ ఎస్ఎల్స్ మనకి ఈ లో వరకు దొరుకుతాయి, మనకి ఇక్కడ స్వింగ్ వరకు. సో ఇక్కడ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను నేను, మనకి ఎందుకంటే మనకి ఇక్కడ బయర్స్ ఎస్ఎల్స్ దొరుకుతున్నాయి. ఈ సెల్లర్ ఎస్ఎల్స్ మనం టార్గెట్ చేయలేం. సో మనకి ఇంట్రాడేలో జస్ట్ మనకి ఇక్కడ ఎస్ఎల్స్ కనిపించేదే, వీళ్ళ బయర్స్ కనిపిస్తున్నాయి. పొజిషనల్ వీళ్ళని టార్గెట్ చేయలేం మనం. సో అందుకోసం నేను ఒక పీ రేట్ తీసుకున్నా. మరి దీంట్లో 3,500 లాస్ నడుస్తుంది. నా క్వాంటిటీ వచ్చేసి పేపర్ ట్రేడింగ్ చేసేది, నా క్వాంటిటీ వచ్చేసి 120 అనమాట. సో లాస్లో నడుస్తుంది. సో వెయిట్ చేద్దాం. నాది వచ్చేసి లాస్ లిమిట్ వచ్చేసి 8,000 నుంచి 9,000 మధ్యలో ఉండిద్ది. ప్రాఫిట్ కూడా అంతే, 80 పాయింట్స్ అనమాట. సో అప్డేట్ ఇస్తాను నేను మళ్ళీ. సో బేసికలీ ఎస్ఎల్ హంట్ మీద ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ పడింది. సో ఇమీడియట్లీ నేను సెల్లింగ్ సైడ్ కూడా తీసుకోలే. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ మనకి డబల్ బాటమ్ చూపిస్తుంది. అది కూడా గ్యాప్ అప్ అయ్యి మన ప్రీవియస్ క్లోజింగ్ మీద ట్రేడ్ అయితే ఎవరు వస్తారు, బయర్స్ వస్తారు. సో వీళ్ళు పొజిషనల్ సెల్లర్సే మనం టార్గెట్ చేయలేం. సో ఇంట్రాడేలో మనకు ఎవరు వస్తారు, బయర్స్ వస్తున్నారు. వీళ్ళు ఎస్ఎల్స్ నాకు డౌన్ సైడ్ దొరుకుతాయి. మేబీ ఇక్కడ వరకు వచ్చింది అనుకుని మార్కెట్ నేను ఇక్కడ సెల్ రేట్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ప్రీవియస్ వీక్లో దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది, అది కూడా చూస్తాను. అందుకోసం మొత్తం డౌన్ సైడ్ కూడా లేదు, జస్ట్ ఈ క్లోజింగ్ బ్రేక్ డౌన్ అయితే నేను ఎగ్జిట్ అయిపోయేటోని. ఎందుకంటే ర్యాండమ్ బయర్స్ వస్తే వాళ్ళు ఎగ్జిట్ అయ్యాక మార్కెట్ ఫర్దర్గా పైకి వెళ్ళిద్దని ఈ మూమెంట్ ఇచ్చింది చూసారా. ఈ కిందకి వెళ్ళిన తర్వాత ఈ మూమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసా పైకి వెళ్ళిద్దని. సో బిఫోరే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్, ఎస్ఎల్ హిట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇది బ్రేక్ అయ్యి ఈ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితేనే చూసారా, బ్రేక్ అయిన తర్వాత కిందకు వస్తే మనకు బాగుండేది. ఇక్కడ డౌన్ సైడ్ ఖచ్చితంగా బ్రేక్ అయ్యేది. సో ఇది ఒక చూసుకోలే నేను. సో చూద్దాం. ఇవాళ అయితే లాస్ట్ బుక్ తీసుకున్నా. ఇంకో ట్రేడ్ జస్ట్ పేపర్ ట్రేడింగ్ నేను చేసేది. హలో అండి, నేను ఇంకో ట్రేడ్ తీసుకున్నా సెల్లింగ్ సైడే. రీజన్ ఏంటంటే మనకి ముందే చెప్పాగా, నా ఇక్కడ డబుల్ బాటమ్ కనిపిస్తుంది, ప్లస్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎవరు వస్తున్నారంటే బయర్ వస్తుండు. అందులో 51,000 బ్రేక్ అయింది, మనకి 51,200 కూడా బ్రేక్ అయింది. ఓవరాల్ మనకి ఓన్లీ ఇక్కడ బయర్స్ ఎస్ఎల్సే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చూడండి బ్రేక్ అయిన తర్వాత రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మనకి ఈ పుల్ బ్యాక్లో బయర్స్ వస్తారు, మేబీ మార్కెట్ ఇది బ్రేక్ అయిద్దని. సో కొంచెం అప్ వెళ్ళింది, మళ్ళీ ఒక సెల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, రిజెక్షన్ది డబుల్ టాప్ చూపిస్తుంది మనకి. సో సెల్లర్స్ ఉన్నారు మరి, ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లర్ ఇక్కడ మనకి ఈ బ్రేక్అవుట్ తర్వాత మనీ పెట్టవచ్చు, మనకి ట్రాప్ చేయవచ్చు. ఓన్లీ బయర్స్ ట్రాప్ చేసి మార్కెట్ కింద తీసుకొస్తాడు. సో అందుకోసం ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. నేను నా మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను నేను. అట్లీస్ట్ ఇక్కడ సెల్లర్స్ వచ్చి వాళ్ళు ఎస్ఎల్ హిట్ అయ్యాక ఇక్కడైనా తీసుకోవాల్సింది. ఈ మూమెంట్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలే. ఈ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఫస్ట్ ఈ మూమెంట్ వచ్చి తర్వాత సెల్లింగ్ వస్తుంది. సో ర్యాండమ్ సెల్లర్స్ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. చూడండి మూమెంట్ వస్తుంది మనకి డౌన్ సైడ్. ఇంకో అప్డేట్ అండి, హలో ఇంకో అప్డేట్. ఇక్కడ దగ్గర మనకి సెకండ్ ట్రేడ్ వచ్చేసి 7,400 ప్రాఫిట్ నడుస్తుంది అని చెప్పాను నేను. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పొజిషన్ రాంగ్ అండి. ఇక్కడ రాంగ్ ప్లేస్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. ఇది బ్రేక్ అయ్యి అమ్మడి రిజెక్ట్ క్యాండిల్ వస్తే ఇమీడియట్లీ బ్రేక్ అయ్యేది. సో ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ర్యాండమ్ సెల్లర్స్ కూడా వస్తారు, వాళ్ళు ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత బ్రేక్అవుట్లో వస్తారంటే మనకు బయర్ వచ్చా చూడండి. ఇక్కడ మనకి రీట్రేస్లో కూడా ఎవరు వస్తున్నారు, బయర్ వస్తున్నారు. వాళ్ళ ఎస్ఎల్స్ కింద దొరుకుతాయి మనకి. డబుల్ బాటమ్ కనిపిస్తుంది, బ్రేక్అవుట్ కనిపిస్తుంది, రీట్రేస్ కనిపిస్తుంది. డబుల్ బాటమ్, పుల్ బ్యాక్, బ్రేక్అవుట్. ఇక్కడ ఎవరు వస్తున్నారు, అది కూడా గ్యాప్ అప్లో.
ఓన్లీ మనకి ఇక్కడ బయర్సే కనిపిస్తున్నాయి. అసలు అప్ సైడ్ పొజిషన్ ఎస్ఎల్స్ మనకి లేవు. మన అప్ సైడ్ ఎస్ఎల్ అని టార్గెట్ చేయట్లేదు మనం, ఓన్లీ డౌన్ సైడ్ బయర్ ఎస్ఎల్ టార్గెట్ చేస్తున్నాం. అది 8,000 చూడండి, ప్రాఫిట్లో కూడా వచ్చినాం మనం. సో ఓవరాల్ నాది ఇది టుడే లాస్ట్ కింద నేను బుక్ చేసుకుంటా. సో ఎర్లీ ఎంట్రీ ఇచ్చేసాను నేను. ర్యాండమ్ సెల్లర్ కింద నేను కూడా ఒక ట్రేడ్ తీసుకున్నట్టే ఉంది, నా ఎస్ఎల్ హిట్ అయింది. సో కొంచెంసేపు వెయిట్ చేస్తుంటే నాకు మంచి ట్రేడ్ దొరికేది. ఇక ఇది నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, లాస్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాను టుడే. జస్ట్ నాది స్కిల్స్ కోసం ఇది మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకుని నేను. సో నాకు ఎందుకు తీసుకున్నాను ఈ ట్రేడ్ నెక్స్ట్ నాకు అర్థం కావాలి. కొంచెం వెయిట్ చేస్తుంటే మంచి ట్రేడ్ దొరికేది, అదొకటి గుర్తుపెట్టుకుంటా నేను. సో మనకి మళ్ళీ మిస్టేక్ చేయకుండా. సో క్లోజ్ చేస్తా, కట్ చేస్తా ట్రేడ్. నియర్ బై బ్రేక్ ఈవెన్ అనుకోండి. $300 దగ్గర మనకి బ్రేక్ ఈవెన్లో దగ్గర క్లోజ్ చేసినాం. ఇంకా వచ్చింది ఫర్దర్ ఇలా ఎస్ఎల్ హిట్ అయ్యిద్ది, కింద డౌన్ సైడ్ వచ్చింది ఇంకా మార్కెట్ మనకి, ఎందుకంటే నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది మనకి. ఇదండి ఇవాళ అనాలిసిస్ వచ్చేసి మనం ఓవరాల్ రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాం, ఎస్ఎల్ హిట్ అయింది, దెన్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. మన వ్యూ కరెక్టే, మగర్ ఎంట్రీ రాంగ్ ప్లేస్లో మనం ఎంట్రీ ఇచ్చినాం అంతే. ర్యాండమ్ సెల్లర్స్ కూడా ఉంటున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ట్రేడ్ తీసుకున్నాం, మన ఎస్ఎల్ హిట్ అయింది. మనం వీళ్ళ ర్యాండమ్ సెల్లర్స్ నేను చూసుకోలేదు, బ్రేక్అవుట్ అయింది అనుకున్నా నేను. వితౌట్ బ్రేక్అవుట్ మనకి ఇక్కడ సెల్లింగ్ సెల్లర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళతో పాటు మనం లాస్ట్ బుక్ తీసుకున్నాం. వీళ్ళు ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మనకు మంచి ట్రేడ్ దొరికేది, ప్రాఫిట్లు బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. సో ఇది మిస్టేక్ అన్నది ఇవాళ టుడే.